నమస్తే. గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు, వాటిలోని ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు పత్రిక. పొగడ్తలను నమ్మి పొరబడ్డా. ఇప్పుడు ప్రజలతో కలిసి నడుస్తున్నాం. అభివృద్ధి, సంక్షేమం కొనసాగిస్తాం. హిందుస్థాన్ టైమ్స్ నాయకత్వ సదస్సులో సీఎం చంద్రబాబు. భారత్ బ్రాండ్ను ప్రధాని మోదీ బలోపేతం చేశారని ప్రశంస. భవిష్యత్తులో ప్రమాదం తప్పాలంటే జనాభా నిర్వహణ అవసరమని వెల్లడి. జైల్లో పెట్టిన తర్వాత మీరు ఏ తప్పు చేయలేదని, మీకు వ్యతిరేకంగా ఏమీ లేదని తేలింది. ఆ 53 రోజుల్లో మీలో ఏ మార్పు తీసుకొచ్చింది? సైబరాబాద్ నిర్మాణ సమయంలో ఎన్నో విధానాలపై నిర్ణయాలు తీసుకున్నాను. కొంతమంది కొన్ని అంశాలపై కోర్టుకు వెళ్ళినా ఎవరూ ఒక ఆరోపణ కూడా నిరూపించలేకపోయారు. కానీ ఇక్కడ ఎలాంటి కేసు లేకుండా నన్ను అరెస్ట్ చేసిన తర్వాత నోటీస్ ఇచ్చారు. నేను జీవితంలో ఏది ఊహించలేదు, అదే జరిగింది. కానీ నాలాంటి వ్యక్తే భయపడి ధైర్యం కోల్పోతే ఆట ముగిసినట్లే అని భావించాను. నేను ఏ తప్పు చేయలేదన్న విషయం నిరూపితమవుతుంది కాబట్టి నేను ధైర్యంగా ఉండాలని నిర్ణయానికి వచ్చాను. నా అరెస్ట్ నిరసనగా ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా 80 దేశాల్లో 53 రోజుల పాటు రోడ్డు మీద వచ్చి నిరసనలు తెలిపి నాకు అండగా నిలిచారు. సాధారణంగా నాయకులు మరణానంతరం తర్వాత ప్రజలు వారి సేవలు గుర్తు చేసుకుంటారు. కానీ నా విషయంలో మాత్రం జైలుకెళ్ళిన సమయంలో ప్రతి ఒక్కరినూ సంఘీభావం పలికి మద్దతుగా నిలిచారు. జీవితంలో నాకు ఇదే గొప్ప అనుభూతి. అది నన్ను మరింత బలోపేతం చేసి ప్రజలకు మరింత సేవ చేసేలా చేసింది. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల కారణం ఏంటి? ప్రజలు ఏమనుకుంటున్నారన్న ప్రశ్నకు దేశంలో అత్యంత సీనియర్ నాయకుడిగా ఏ సమాధానం చెబుతారు? జాతీయ స్థాయి ఫలితాలు నరేంద్ర మోడీ మీద ఉన్న విశ్వాసం కారణం. జనం ఆయనకే ఓటేశారు. ఆంధ్రప్రదేశ్ మాత్రం ప్రజల గత ప్రభుత్వం తీవ్ర నిరాశలో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ ముందుకొచ్చి రాష్ట్రం ఓట్లు చెల్లునివ్వు అని ప్రకటించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఒకవైపు రావాలన్న ఉద్దేశంతో ఆయన కూటమి ప్రకటించారు. ఆ తర్వాత భాజపా కూడా కలిసింది. 3 పార్టీలు కలిసిన తర్వాత ప్రజల్లో నమ్మకం బలంగా పెరిగింది. 93% స్ట్రైక్ రేటుతో 57% ఓట్లతో గతంలో ఎప్పుడూ రాలేదు. గుంతలగండం వీడుతుంది. ఇప్పటికే 632 కిలోమీటర్ల రహదారులు మరమ్మతులు, మరికొన్ని పనులు వివిధ దశల్లో. గుంతల రహిత రోడ్లే లక్ష్యంగా పనులు. క్రికెట్‌కు సరికొత్త మజా. అద్దెకు ఆట స్థలాలు, అందుబాటులోకి ప్రైవేట్ అకాడమీలు, స్టేడియాలు. వేలు వెచ్చించైనా ఆడేందుకు యువత ఆసక్తి. షాపింగ్ మాల్, రెస్టారెంట్, గేటెడ్ కమ్యూనిటీలు, నెట్ క్రికెట్. సొంత గ్రౌండ్లు ఏర్పాటు చేసుకున్న వైద్యులు. సనాతన ధర్మాన్ని కాపాడే ప్రభుత్వం కావాలి. విడిపోయి బలహీనపడొద్దు. కలిసుండి బలపడదాం. ఎన్డీఏని గెలిపించి ప్రగతిని కొనసాగించాలి. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్. అప్పన్న దేవస్థానానికి మరో విజయం. సీతమ్మ దారిలో 70 కోట్ల విలువైన భూమి స్వాధీనం. న్యాయవాదాలు తొలగడంతో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు. రామ్మూర్తినాయుడు కన్నుమూత. ఏజే ఆసుపత్రిలో రామ్మూర్తినాయుడు పార్థివ దేహం వద్ద నివాళులర్పిస్తున్న చంద్రబాబు, విశ్రాంత సీజే జస్టిస్ ఎస్వి రమణ, బాలకృష్ణ తదితరులు. రామ్మూర్తినాయుడు కుమారులు రోహిత్, గిరీష్లను పరామర్శిస్తున్న చంద్రబాబు. ఉన్నత విద్యకు ప్రత్యేక కమిషనరేట్. ఉన్నత విద్యా మండలి అకాడమిక్ వ్యవహారాల పర్యవేక్షణకు బాధ్యత. మండలిలోని పరిపాలనాధికారులు కమిషనరేట్ పరిధిలోకి. పాలిటెక్నికల్, ఉపాధి, శిక్షణ, డాక్టరేట్, ఐఐటీల మరో విభాగం. కసరత్తు చేస్తున్న ఉన్నత విద్యాశాఖ. నిప్పు వెనక నిజాలేంటి? పోలవరం దస్తాల దహనం కేసులో అన్నీ చిక్కుముళ్లే. ఘటనా బాధ్యతలను తేల్చడం 3 నెలలుగా మీనమేషాలు. వృత్తిగత దుష్ప్రవర్తనపై విజయసాయిని విచారించాల్సిందే. నోటీసుల నిలిపివేత సరికాదు. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై తెలంగాణ హైకోర్టు, ఐసీఐసీలో అప్పీల్. బాబాయ్ అబ్బాయి ఎన్సీపీలో పైచేయి ఎవరిదో? లోక్సభ ఎన్నికల్లో శరద్ ఆధిపత్యం, ఈసారి గట్టి పోటీ. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీలో మధ్య తీవ్ర ఉత్కంఠ పోరు రేపుతుంది. పార్టీలో చీలిపోయిన తర్వాత తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు కావడం వల్ల అందరి ఆసక్తి నెలకొంది. పవర్ కుటుంబానికి కంచుకోటకున్న భానుమతితో సహా 35 స్థానాల్లో బాబాయ్ అబ్బాయి వర్గాలు తలపడుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో బాబాయ్దే పైచేయి అయింది. ఈసారి పోటీ గట్టిగా ఉంది. రాజకీయ కులవృద్ధుడు బాబాయ్ శరద్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీఏ చీలిక తెచ్చిన అబ్బాయి అజిత్ పవార్ సింధే సారథ్యంలోని మహాయతి ప్రభుత్వంతో జతకట్టారు. ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ ప్రతిపక్ష మహావికాస్ గడి ఎంపీ కూటమితో కలిసి ఎన్నికల బరిలో దిగారు. కొంచుకోటలో గట్టి పోటీ. పవార్ కుటుంబానికి కొంచుకోట ఉన్న బార్మతి నియోజకవర్గం ఈ ఎన్నికలు అందరి దృష్టి ఆకర్షించాయి. ఇక్కడ నుంచి శరద్ పవార్, ఆ తర్వాత అజిత్ పవార్ దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1967లో తొలిసారి బార్మతి అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికైన శరద్ పవార్ 90 వరకు ప్రాతినిధ్యం వహించారు. 91 ఉప ఎన్నికల తర్వాత 2019 వరకు అజిత్ పవార్ గెలిచారు. దాదాపు 6 దశాబ్దాల నుంచి పవార్ కుటుంబం కంచుకోటకున్న బార్మతి స్థానం ఈసారి ఇరు వర్గాల అమితంగా సిద్ధమయ్యాయి. ప్రస్తుతం ఇక్కడ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న అజిత్ పవార్ మరోసారి బరిలో నిలిచారు. వరుసగా 7వసారి గెలిచిన అజిత్ ఈసారి గట్టిగా పోటీ ఎదుర్కొంటున్నారు. ఎన్సీపీ తరపున యుగేంద్ర పవార్ బరిలో నిలిచారు. అజిత్ పవార్ సోదరుడు శ్రీనివాస్ కుమార్డే యుగేందర్. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో తొలిసారి పవార్ కుటుంబం మధ్య పోరు జరిగింది. బార్మతి లోక్సభ స్థానంలో అజిత్ భార్య సునేత్ర పవార్ ఓడిపోయారు. శరద్ పవార్ కుమార్తె సుప్రియ సోయల్ గెలుపొందారు. సునేత్రపై దాదాపు 1,00,000 ఓట్ల మెజార్టీతో సుప్రియ విజయం సాధించారు.
లోక్‌సభ ఫలితాలే రిపీట్ అవుతాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ 2 వర్గాల భవిష్యత్తును తేల్చనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అజిత్ తిరుగుబాటు కారణంగా శరద్ పవార్ వర్గంపై సానుభూతి పెరిగినట్టు భావిస్తున్నారు. ఈ విషయం లోక్సభ ఎన్నికల్లో స్పష్టమైందని అంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో 10 స్థానాల్లో పోటీ చేసిన శరద్ పవార్ వర్గం 8 చోట్ల విజయం సాధించింది. 4 పార్లమెంట్ స్థానాలకి పోటీ చేసిన అజిత్ వర్గం కేవలం ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత పలువురు సీనియర్లు తిరిగి శరద్ పవార్ గూటికి చేరడంతో ఆ వర్గానికి అనుకూలాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సభ తరహా ఫలితాలు వస్తాయని లేక భిన్నంగా ఉంటాయని త్వరలో తేలనుంది. ఆరోగ్యానికి అద్భుత ఆహారం మిల్లెట్స్. రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రణలో ఉంటాయి. జీవనశైలి వ్యాధుల ముప్పును అరికడతాయి. ప్రారంభం రోజులు ఒకసారి స్వల్ప మోతాదులో మొదలుపెట్టాలి. జీర్ణ వ్యవస్థ పనితీరు బట్టి క్రమేణా 2-3 సార్లు పెంచుకోవచ్చు. తృణధాన్యాలతో ఆరోగ్యంపై చర్చలు నిపుణుల వెల్లడి. అనకాపల్లి సిగలో మరో హారం. పుడిమడకలో పట్టలేకనున్న ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఈ నెల 29న ప్రధాని శంకుస్థాపనతో సన్నాహాలు. 85,000 కోట్ల పెట్టుబడి, 25,000 మందికి ఉపాధి. జగన్పై అనుమానంతోనే కూటమి నేతలు దూషించారు. పోలీసు విచారణలో బురగడ అనిల్కుమార్ వెల్లడి. నవజాత శిశువుల సజీవ దహనంపై రాజకీయ దుమారం. యూపీ సర్కార్పై ఎన్హెచ్ఆర్సీ నోటీసులు. 3 సెకన్లకు 10 కోట్లు కట్టాలా? మీ నిజస్వరూపం తెలిసింది. మా హృదయం ముక్కలైంది. ధనుష్పై నయనతార ధ్వజం. ఘాటుగా బహిరంగ లేఖ. తన డాక్యుమెంటరీలో నేను రౌడీనే లేకపోవడంపై ఆవేదన. తప్పు చేయలేదు. అందుకే ధైర్యంగా నిలబడ్డా. అభివృద్ధి, సంక్షేమం. 1995లో నేను తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాను. 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఇంటర్నెట్ విప్లవం జరిగింది. వీటిని ప్రజల కోసం ఉపయోగించాలనుకున్నా. ప్రజలు నా నా ఆలోచనలు పంచుకుని వేర్వేరు కార్యక్రమాలు చేపట్టాను. 1999లో కూడా విజయం సాధించాను. అయితే ప్రజల ఆలోచనలు దాటి ముందుకు నడిచేందుకు రెండుసార్లు ఓడిపోయాను. దానివల్ల అభివృద్ధి ఆగిపోయింది. నరేంద్ర మోడీ అలా కాదు. ప్రజలతో తనతో పాటు వెంట తీసుకుని ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు నాకు ఓ స్పష్టత వచ్చింది. అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రజలు నాతో పాటు ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నా. మాకు కొత్త కాదు. కేంద్రంలో మేము కీలక పాత్ర పోషించడం ఇది తొలిసారి కాదు. వాజ్పేయి ప్రభుత్వాన్ని ఎలాంటి షరతులు లేకుండా దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని 6.5 ఏళ్లు మద్దతు ఇచ్చాం. గతంలో పార్లమెంట్లో ప్రతిపక్ష పాత్ర పోషించాం. ఆ సమయంలో బీజేపీకి 2 సీట్లు వస్తే టీడీపీకి 30 సీట్లు వచ్చాయి. వాజ్పేయి బీజేపీని నిర్మిస్తే మోదీ పటిష్టం చేసి సుసిద్ధం చేశారు. ఒకప్పుడు 2 సీట్లు ఉన్న బీజేపీని ఇప్పుడు 11 ఏళ్లు పరిపాలిస్తుందంటే భవిష్యత్తు కూడా ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. ఏ కేసులు లేకుండా గత సర్కార్ అరెస్ట్ చేసింది. ప్రజలు నాకు అండగా నిలిచారు. ఏపీలో మేము గెలుస్తామని ముందే ఊహించా. దేశం కోసం మోదీతో కలిసి పనిచేస్తున్నాం. అభివృద్ధి, సంక్షేమం, ప్రజలు కలిసి ముందుకు. సోషల్ సైకోలు అడ్డుకట్ట వేయాల్సిందే. లేదంటే భవిష్యత్తు చాలా నష్టం. సంకీర్ణంలో చిన్న చిన్న సమస్యలు మామూలే. కలిసి మాట్లాడుకుంటే అన్నిటికీ పరిష్కారం. హిందుస్థాన్ టైమ్స్ సదస్సులో చంద్రబాబు. జగన్ నిర్వాహకంతో టిడ్కో ఇళ్లు నాశనం. కక్షగట్టి లబ్ధిదారులు మార్చేశారు. 5 లక్షల ఇళ్లకు 2.38 లక్షలు రద్దు. 52,000 ఇళ్లను అర్ధాంతరంగా నిలిపివేశారు. కాంట్రాక్టర్కు 540 కోట్ల బిల్లు పెండింగ్. అక్రమాలన్నింటిలో విచారణ చేస్తున్నాం. అసంపూర్తి ఇళ్లకు 5,200 కోట్లు కావాలి. రుణం తీసుకుని ఆ ఇళ్లను పూర్తి చేస్తాం. అసెంబ్లీలో మంత్రి నారాయణ వెల్లడి. జగన్ పెట్టిన ఇబ్బందులకు నేను 10 సార్లు చావాలి. అసెంబ్లీలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆవేదన. 5 ఏళ్లలో జగన్ రాక్షస పాలన అని మండిపాటు. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ అక్రమాలకు చెక్. వైసీపీ హయాంలో దుర్వినియోగం. విచ్చలవిడిగా నాడు దొంగ రిజిస్ట్రేషన్లు. ఇకపై వృద్ధులు, దివ్యాంగులు మాత్రమే ఎనీవేర్. ఎల్ఓపీఎం నెంబర్లు తలనొప్పికి స్వస్తి. సర్వే నెంబర్లతో రిజిస్ట్రేషన్కు ఓకే. సిద్ధమవుతున్న రిజిస్ట్రేషన్ శాఖ. గంజాయి స్మగ్లర్ల ఆస్తుల స్వాధీనం. సహకరించే వ్యాపారులవి జప్తు. జగన్ హయాంలో నాడు గంజాయి రాజ్. తిరిగి రాష్ట్రాన్ని గాడిలో పెట్టే చర్యలు. కేసుల అరెస్టులతో చెక్ పెట్టలేం. ఆస్తులు జప్తు చేస్తేనే స్మగ్లర్లో భయం. ఈ దిశగా కార్యాచరణకు సిద్ధం కండి. విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఆదేశం. ఏజెన్సీ ప్రాంతాల్లో సీఐలతో సమావేశం. ముఖ్యమంత్రి చంద్రబాబు సోదర వియోగం. హైదరాబాద్ రామ్మూర్తి నాయుడు పార్థివదేహంతో సీఎం చంద్రబాబు, మాజీ సీజేఐ జస్టిస్ రమణ, బాలకృష్ణ, కేంద్ర మంత్రులు పెంసాని చంద్రశేఖర్, శ్రీనివాస్ వర్మ తదితరులు. 15 ఏళ్లుగా అనారోగ్యంతో. స్టీల్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం. 300 కోట్ల పైగా నష్టం. జరిగిన 2 వారాలవుతున్నా నోరు మెదపని యాజమాన్యం. షార్ట్ సర్క్యూట్తో కేబుళ్లు దగ్ధం. ఎస్ఎంఎస్ 2లో ఘటన. వ్యయం తగ్గింపు పేరుతో ముఖ్యమైన పనులు కాంట్రాక్టర్ ఇవ్వడంతో సమస్యలు. యాజమాన్యం తీరుతో భారీ మూల్యం. మాదిగలకు జగన్ అండగా ఉండడు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో ఆయన తీరే నిదర్శనం. సీఎం చంద్రబాబు గతంలోనే వర్గీకరణ అమలు చేశారు. ఏకసభా కమిషన్ ఏర్పాటును స్వాగతిస్తున్నాం. అనంత మాదిగల ఆత్మీయ సదస్సులో మందకృష్ణ. రాయలసీమకు ఇంధనం. పవర్ సెక్టార్లో 11,900 కోట్ల మేరకు ప్రైవేటు పెట్టుబడులు. 6,075 మంది పైగా ఉద్యోగాలు. కీలక సంస్థల ప్రతిపాదనలకు ప్రోత్సాహ కమిటీ పచ్చజెండా. సీఎం చంద్రబాబు నేతృత్వంలో మండలి ఆమోదం తరువాయి.
సంక్షేమమే తారక మంత్రం. ఇదే పరమార్థంగా పాలన. ప్రతి దేశంలోనూ ప్రభుత్వాలు మారుతున్నాయి. మాకు వరుస గెలుపులు. నాకు క్రోధం భయపెట్టేది. నేడు సొంత గడ్డపైన అది భయపడుతుంది. హిందుస్థాన్ టైమ్స్ సదస్సులో మోడీ. థ్యాంక్ యూ.